దుబాయ్కి ట్రావెల్ చేసేటప్పుడు అందరూ ఎక్కువగా షవర్మా, ఫలాఫిల్ ఇలాంటివే కదా తింటారు. బికాస్ దీస్ ఆర్ వెరీ కామన్లీ అవైలబుల్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ ఈజీ టు గెట్ దెమ్ ఆల్సో. కానీ ఫలాఫిల్, షవర్మా దాటి ఇంకా చాలా లోకల్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్నాయండి దుబాయ్లో. చాలామందికి తెలియదు కూడా. ఇవాళ వీడియోలో దుబాయ్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ ట్రై చేయవచ్చు, ఎక్కడ ట్రై చేయవచ్చో కూడా చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ వెల్కమ్ యూ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ యామ్స్. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా అండి, వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. చూశాక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ కమెంట్ కూడా ఇస్తే ఐ విల్ బి రియల్లీ హ్యాపీ. రైట్ నౌ షార్జా కార్నిష్ ఏరియాలో ఉన్నాము. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే బ్రేక్ఫాస్ట్ కదా, సో దాంతోనే మొదలు పెడదాము. లెట్స్ హ్యావ్ ఎ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్. నేను ఇప్పుడు అరేబియన్ టీ హౌస్ దగ్గర ఉన్నాను. పేరుకి టీ హౌస్ అయినా బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అన్నీ అవైలబుల్ ఇక్కడ. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. లోపలికి వెళ్దాం రండి. వీళ్ళ బ్రాంచెస్ దుబాయ్లో, షార్జాలో బోత్ ప్లేసెస్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. లోపల అంబియన్స్ కూడా చాలా ప్లెజెంట్గా, లైవ్లీగా ఉంది. చాలా చాలా బాగుందండి ఈ ప్లేసు. ఇంత మంచి రెస్టారెంట్ చూశాక సడన్గా ఆకలి కూడా ఎక్కువైపోయింది. ఎవరన్నా వచ్చి ఆర్డర్ తీసుకోండి అని వెయిటింగ్. సో ఫైనల్గా వచ్చేసాడు. నేను ముందు మెనూ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అరబిక్ బ్రేక్ఫాస్ట్ ట్రేస్ అని కూడా ఉన్నాయి. బట్ హమస్, బేక్డ్ బీన్స్ ఇలాంటివన్నీ నేను రెగ్యులర్గా తింటూనే ఉంటాను. అలా కాకుండా వెరీ ట్రెడిషనల్ అరబిక్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అతన్ని అడిగి ఈ మెనూ కార్డ్లో చెక్ చేస్తున్నాను. సో ఫైనలీ ఐ అండర్స్టూడ్ ద మెనూ. ఐ ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ అండ్ ద ఫుడ్ హ్యాస్ అరైవ్డ్. This is balalet with omelette. Balalet with omelette. Omelette. Yeah. This is and kebab. This is kebab bread with the crab cheese and honey. Crab cheese and Honey. honey. Okay. And this is grilled halloumi. Halloumi. Yeah. And then this is dates and tahina with the Arabic coffee. Okay. And this bread is normal tandoori. regular bread. Yeah. Okay. Thank you. Thank you. ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ పేరు బలాలిత్. ఇది వర్మిసెల్లి అండి. మైల్డ్ స్వీట్నెస్తో ఇలైచీ అండ్ సేఫ్రాన్ ఫ్లేవర్డ్. ఆమ్లెట్ ఎక్స్ట్రా యాడ్ ఆన్. సో అందుకనే ఇది బలాలిత్ విత్ ఆమ్లెట్. ఆమ్లెట్ మనం ఆర్డర్ చేస్తేనే ఎక్స్ట్రా ఇస్తారు, లేకుంటే ప్లెయిన్ వర్మిసెల్లి సర్వ్ చేస్తారు. నెక్స్ట్ ఐటమ్ చెబాబ్. మిడిల్ ఈస్టర్న్ సాఫ్రాన్ కార్డమమ్ ఫ్లేవర్డ్ ఈస్ట్ ప్యాన్ కేక్స్. అరబిక్లో చెబ్ అంటే ఇంగ్లీష్లో పోర్ అని అర్థం అండి. ప్యాన్ కేక్ మిక్స్ని ఇలా ప్యాన్ మీద పోర్ చేసి కదా మనం ప్యాన్ కేక్స్ వేస్తాము. అందుకనే వీటికి చెబాబ్ అని పేరు వచ్చినట్లుంది. వీటిల్ని హనీ డ్రిజిల్ చేసుకొని తింటారు. మోస్ట్లీ అన్ని ఐటమ్స్ తీయగానే ఉన్నాయి కాబట్టి నేను హనీతో పాటు కొంచెం క్రాఫ్ట్ చీజ్ కూడా కలిపి రోల్ చేసుకొని తినేసాను. ఐ రియల్లీ లైక్ ఇట్ ద వే ఐ ఏట్. అరబిక్ కాఫీ గహ్వా. నేనైతే అన్నిటికంటే ముందు ఈ కాఫీతోనే స్టార్ట్ చేశాను. వెరీ వెరీ అరోమాటిక్ కాఫీ. ఈ కాఫీ డైరెక్ట్గా కాఫీ అలా తాగేరండి. ముందు ఒక డేట్ తీసుకొని దాన్ని ఇలా తాహినా పేస్ట్ అంటే నువ్వుల పేస్ట్లో అద్దుకొని అది తిన్నాక కాఫీ సిప్ చేస్తారు. ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ డ్రింకింగ్ అరబిక్ కాఫీ అంట. నేను కూడా అలాగే ట్రై చేశాను. బట్ నాకు నువ్వుల పేస్ట్తో అద్దుకోకుండా డైరెక్ట్గా డేట్ తిని తర్వాత కాఫీ తాగితే ఆ టేస్ట్ నచ్చింది. అఫ్ కోర్స్ టేస్ట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పారు, అలా తినాలి ఇలా తినాలి అని. బట్ నేను నాకు నచ్చిన కాంబినేషన్లో తిన్నాను. ఐ ఏట్ సో మచ్ అండ్ ఐ ఎంజాయ్డ్ దిస్ బ్రేక్ఫాస్ట్ సెషన్ సో మచ్. 11:30కి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే టిల్ నెక్స్ట్ డే మార్నింగ్ ఐ కుడెంట్ హ్యావ్ ఎనీథింగ్ అంటే అర్థం చేసుకోండి హౌ మచ్ ఐ ఏట్ ఇన్ దిస్ బ్రేక్ఫాస్ట్ అని. ఇదే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్లో. దిస్ ఖమీర్ బ్రెడ్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్. ఇది మేము వచ్చేసరికి అయిపోయింది. ఇంకోసారి ఇంకో వీడియోలో కుదిరినప్పుడు ఐ విల్ షేర్ మోర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఫర్ ష్యూర్. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వచ్చి ఐ జస్ట్ క్లిక్ సమ్ పిక్చర్స్ with the surroundings and then we headed back home. So that's my Emirati breakfast story. Now let's get into a lunch session. It's another day at another place. Let me take you for an Emirati lunch today. Al Fanar restaurant, Dubai Festival City lo undi idi. ఎమిరాటీ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ని హైలైట్ చేస్తున్న ఈ రెస్టారెంట్ బోత్ లోకల్స్ అండ్ విజిటర్స్ తోటి ఎప్పుడు క్రౌడెడ్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అథెంటిక్ ఎమిరాటీ రెస్టారెంట్స్. బ్యూటిఫుల్ ఫౌంటైన్ వ్యూ తోటి ఈ ప్లేస్ డెఫినెట్లీ అన్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ అ గుడ్ మీల్. మా భోజనం మేము ఈ చిక్ పీస్ స్టార్టర్ తోటి స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఇది ఆన్ ద హౌస్ అనుకుంటాను. దే గేవ్ ఇట్ దెమ్ సెల్స్. బాయిల్డ్ చిక్ పీస్లో ఏమి స్పైసెస్ యాడ్ చేశారో తెలియదు కానీ ఇట్స్ సో డెలిషియస్. మెయిన్ కోర్స్లో వీ ఆర్డర్డ్ మచ్పూస్. చికెన్తో ఆర్డర్ చేశాం కాబట్టి ఇది చికెన్ మచ్పూస్ ఆర్ చికెన్ కబ్జా రైస్. ఇది ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రైస్ డిష్. నా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేకపోతే మాత్రం ప్లీజ్ అండి బేర్ విత్ మీ.
యాక్చువల్గా నేను వెయిటర్ని ఈ రైస్ డిష్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అని అడుగుతున్నాను. ఐ థింక్ ఐ హ్యావ్ డన్ ఇట్ కరెక్ట్ ఓన్లీ. మన బిర్యానీకి దీనికి డిఫరెన్స్ చాలా ఉందండి. దీంట్లో యోగట్లో చికెన్ మ్యారినేట్ చేయడము అదంతా ఏముండదు. అండ్ స్పైసెస్ కాంబినేషన్ ఈజ్ ఆల్సో వెరీ డిఫరెంట్ అనుకుంటా. బట్ దిస్ వన్ ఈజ్ రియల్లీ అరోమాటిక్ అండ్ వెరీ టేస్టీ. కారం తక్కువ తినే వాళ్ళకి నచ్చుద్దో లేదో నాకు తెలియదు. నేనైతే తక్కువ కారం తింటాను కాబట్టి ఫర్ మీ ఇట్స్ హెవెన్లీ అని చెప్పచ్చు. చిక్ పీస్, రైస్ అండ్ చికెన్, దీనివల్ల మీల్ కొంచెం హెవీగానే ఉంది. అందుకే ఇంకా వేరే ఐటమ్స్ ఎక్కువ ఆర్డర్ చేయలేకపోయాము. నో మీల్ ఈజ్ కంప్లీట్ వితౌట్ స్వీట్. దిస్ ఈజ్ మై మోటో అండి. ఇది లుకేమాత్ స్వీట్ డంప్లింగ్స్. వీటిని మిడిల్ ఈస్టర్న్ డోనట్ బాల్స్ అని కూడా చెప్పొచ్చు. ఇవి చూడటానికి మన గులాబ్ జామున్ లాగే ఉన్నాయి కదా, బట్ ఓన్లీ అపీరెన్స్ ఈజ్ లైక్ దెమ్. తయారు చేసేది మాత్రం డిఫరెంట్ బ్యాటర్ తోటి. బయటేమో క్రంచీగా లోపల స్పంజీగా ఉండే ఈ స్వీట్ని డేట్ సిరప్ ఆర్ చాక్లెట్ సాస్ అలా డిఫరెంట్ టాపింగ్స్ తోటి సర్వ్ చేస్తారు. సో ఇవండి నేను ట్రై చేసిన ట్రెడిషనల్ ఎమిరాటీ ఫుడ్స్. ఇంకా చాలా ఉన్నాయి తినాల్సినవి, ఇవి కొన్ని ఇప్పటికీ. సో నెక్స్ట్ టైం మీరు దుబాయ్ వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ ఫుడ్స్ షవర్మా ఫలాఫీల్తో పాటు ఇంకేం తినాలి అని అనిపిస్తే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందనే అనుకుంటాను. ఇలాంటి కంటెంట్ ఇంకా షేర్ చేయాలంటే మీరు కూడా కొంచెం పుష్ చేయాలి కదా నన్ను. సో ప్లీజ్ డూ లైక్ మై వీడియోస్ విత్ ఎ కమెంట్ అండ్ డోంట్ గో వితౌట్ సబ్స్క్రైబింగ్. Thank you. See you in my next video. Till then, bye.